నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ 5 లక్షల్లోనే కేవలం 15 రోజుల్లోనే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ గైడ్లైన్స్ ప్రకారం పకడ్బందీగా ఇంటి నిర్మాణం చేపట్టి ఇస్తోంది వేదాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. 50 గజాల్లో అంటే 400 SFTలో 5 లక్షల బడ్జెట్తో ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం, పదండి. వేదాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ VIP అల్యూ ఫామ్ వాళ్ళు ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఒక్కసారి చూడొచ్చు. షేర్ వాల్ టెక్నాలజీ అనే నూతన టెక్నాలజీతో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. 100 years వరకు లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. ఒక్కసారి చూడండి. 50 గజాల్లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ఫ్రంట్ రో ఒక ఫ్యామిలీకి అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. వాళ్ళు ఒక ఫ్యామిలీ జీవించడానికి కంప్లీట్ మీకు 5 లక్షల్లోనే ప్రతి ఒక్కటి వీళ్ళు చేసిస్తారు. ఇక్కడ ఎలక్ట్రిక్ పాయింట్స్ కానివ్వండి, ఇంకా వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా పైప్ లైన్స్ వీళ్ళే అరేంజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఫ్రంట్ రూమ్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చేసి కిచెన్ చూడొచ్చు. ఇక్కడ విండో, ఇక్కడ ప్లాట్ఫామ్, కిచెన్ ప్లాట్ఫాము, సింక్, కావాలంటే షెల్ఫ్లు కూడా పెట్టించుకోవచ్చు. ఇంకా ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంది. డోర్స్ కూడా చూడొచ్చు, క్వాలిటీ డోర్స్ ఇచ్చారు. 2 విండోస్ ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటీరియర్ కూడా ఏమన్నా చేయించుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, వాష్రూము, ఒక హాలు, అంటే ఒక ఫ్రంట్ రూము, ఒక బెడ్రూము, ఒక కిచెను అండ్ ఒక వాష్రూము. ఇంకోటి ఏంటంటే బయట ఒక వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బయట ఒక వాష్రూమ్ ఇచ్చారు. సో ఇదంతా కలిపి కన్స్ట్రక్షన్ కాస్ట్, అన్ని డోర్స్, విండోస్ అన్నీ కలిపి కేవలం 5 లక్షలు మాత్రమే. ఆ బడ్జెట్లోనే కన్స్ట్రక్షన్ చేసి మీ చేతిలో పెడతారు. మీకు లేబర్ రిస్క్ ఉండదు, ఇంకా వేరే మెటీరియల్ రిస్క్ ఉండదు, ఏది ఉండదు. కేవలం 15 to 1 month టైం ఇచ్చి చూడండి, అన్నీ మేమే చేస్తామంటున్నారు VIP అల్యూ ఫామ్ వాళ్ళు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కానీ, మీకు ల్యాండ్ ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నాతో పాటు ఉన్నారు VIP అల్యూ ఫామ్ ఫౌండర్ అండ్ CEO మల్లికార్జున్ గారు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మల్లికార్జున్ గారు, మీ కంపెనీ గురించి, మీ గురించి మాకు చెప్పండి. మ్యామ్, యాక్చువల్గా నేను వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేశాను నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో. తర్వాత ఐ డిడ్ మై బీటెక్. సో నేను ఒక 4గురికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఉద్దేశం, నాకు ఒక ఇష్టం, ఒక అంబిషన్ కూడా చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకా ఈ 4 years ఎక్స్పీరియన్స్ చాలు, మిగతాదంతా నేను నా కంపెనీలోనే నేను నేర్చుకుంటాను అనుకొని నేను 2012లో ఫస్ట్ నేను MKR ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఆటోమేషన్ కంపెనీని స్టార్ట్ చేశాను. అది అతి తక్కువ సమయంలోనే మేము మంచి టీమ్ని కానివ్వండి అండ్ కస్టమర్ని కానివ్వండి మేము సాటిస్ఫై చేయగలిగాము. అక్కడ మోస్ట్లీ మేమంతా కూడా ఇండస్ట్రీలో మెషినరీని ఆటోమేటిక్గా రన్ చేస్తాం. మ్యాన్ పవర్ తగ్గించడము, ఎనర్జీ సేవింగ్ చేయడము, క్వాలిటీ పెంచడము, ప్రొడక్టివిటీ పెంచడం, ఈ 4 ముఖ్య ఉద్దేశంతో మేము ఆటోమేషన్ చేస్తాం. ఇప్పటికీ కూడా మా ఆటోమేషన్ కంపెనీ రన్ చేస్తుంది. మేము మా బ్రాంచ్ని మేము దుబాయ్లో కూడా స్టార్ట్ చేస్తాము. సో అది మా సర్వీస్ ఓరియంటెడ్ సెగ్మెంట్. అంటే మేము వెళ్ళి ఇండస్ట్రీలో ఉన్న మెషినరీని ఆటోమేషన్, వాళ్ళ బ్రేక్ డౌన్ వస్తే సర్వీస్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాం. సో నేను దాంట్లో చేస్తూనే ఉన్నాను. కానీ నాకేంటంటే ఎప్పుడైనా మనమంటూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి, మనకే డీలర్స్ ఉండాలి, మనకే డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి, మనం చాలా పెద్ద సంస్థగా ఇంకా ఎంతో మందికి మనం ఉపాధి కల్పించాలి అన్నట్లు నాకు ఆ ఇంటెన్షన్ ఉంది. ఆ జర్నీలో నేను ట్రావెల్ అవుతుంటేనే మా రిలేటివ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్. మేము ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎప్పుడు వాళ్ళతో మీట్ అయినా కానివ్వండి, వాళ్ళు నాతో ఒకే మాట్లాడుతుండే, మాకు ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి, క్వాలిటీ రావట్లేదు, సో తర్వాత మెటీరియల్ అవైలబిలిటీ ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లమ్స్, వేరే వేరే ఛాలెంజెస్ అన్ని డిస్కస్ చేసి తక్కువ పీరియడ్ లో ఎక్కువ క్వాలిటీతో ఏది చేయాలి ఆలోచించి చేసిన పని. అలా నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపించింది, అరే వీరికి ఎప్పుడు ఛాలెంజెస్ ఇది ఎక్కువ ఉంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా పెద్దది, మనం ఇలాంటి దానికి సొల్యూషన్ ఇస్తే మనం అనుకున్న మన గోల్స్ కూడా రీచ్ అవుతాము అనే ఉద్దేశంతో నేను దానిపైన R&D స్టార్ట్ చేశాను. సో నేను దుబాయ్కి వేరే బిజినెస్ మీటింగ్స్లో అలా నేను వెళ్తూ చేస్తూ ఉంటాను. సో దుబాయ్, మలేషియా, సింగపూర్, చైనా, పర్టికులర్గా నేను దీన్ని ఫస్ట్ దుబాయ్లో చూశాను. అక్కడ ఎవ్రీ 2 years కి ఒక బిగ్ ఫైన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. వరల్డ్లో ఉన్న అన్ని కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వాళ్ళు వచ్చి అక్కడ ప్రదర్శన చేస్తారు.
సో అక్కడ నేను చూసాను దాని మీద ఇంకా స్టడీ చేయాలని చెప్పి ఐ బీన్ టు మలేషియా, దెన్ ఐ బీన్ టు చైనా, సింగపూర్, వీటన్నింటిని తిరిగి దీని మీద బాగా స్టడీ చేసి వచ్చి నేను హైదరాబాద్లో, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కూడా కొన్ని హై రైజ్ బిల్డింగ్ అపార్ట్మెంట్ బిల్డర్స్ని కలిసాను. సో వారితో కూడా మాట్లాడినప్పుడు వారు ఫ్యూచర్ స్కోప్ ఉందని నాకు అర్థమైంది. వారు కూడా ఇదే ఛాలెంజెస్ మాట్లాడారు, డిలే, డెలివరీ, లేట్, సేఫ్టీ అవన్నీ. సో వీటన్నిటికీ ఈ ప్రోడక్ట్ రైట్ సొల్యూషన్, ఇది ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ అవబోతుందని నాకు అర్థమైంది. నేను దాన్ని ఊహించి సక్సెస్ అయ్యారు మొత్తం. సో నేను దాన్ని అప్పుడు 2018లో నేను ఇంకా దీన్ని కంప్లీట్ గా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించాను. సో వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో వేదన్ అంటే ప్రాపర్టీ సంస్కృతంలో. సో మనం ఏం చేసినా ప్రాపర్టీ పైన చేయాలనేది నేను సో వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి అనుగుణంగా మా కంపెనీ ట్రేడ్ మార్క్ అంటాం లోగో, మా ప్రోడక్ట్ విఐపి. వి అంటే వేదన్, ఐ అంటే ఇన్ఫ్రా, పి అంటే ప్రాజెక్ట్స్. సో విఐపి అల్యూఫామ్. మేము ఫ్యూచర్ లో కూడా మేము చేయబోయే అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్ కి విఐపి తోనే మేము ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలనేది నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చాక నిజంగా ఆశ్చర్యం అనిపించింది తెలుసా. 15 రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది అంటున్నారు, అది 5 లక్షల్లోనే ఇంత పకడ్బందీగా కట్టారు. ఎలా సాధ్యమైంది? అసలు షేర్ వాల్ టెక్నాలజీ అంటే ఏంటి? సో ఇది బేసికల్ గా ఏంటంటే, మనం హౌస్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు ప్రతిసారి జనాలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఎగ్జిస్టింగ్ మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ వస్తుంది ఏంటంటే, ఫస్ట్ మనం బేస్మెంట్ చేయాలి, పునాదులు తవ్వాలి, దాని తర్వాత కాలమ్స్ అంటే పిల్లర్స్ అంటాం, మనం కాలమ్స్ అంటాము, పిల్లర్స్ అంటాము. సో ఆ పిల్లర్స్ పోయాలి, పిల్లర్స్ తర్వాత మళ్ళీ బీమ్స్ పోయాలి, తర్వాత మళ్ళీ స్లాబ్ ఒక రోజు పోయాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బ్రిక్ పేర్చడము, దాన్ని మళ్ళీ ప్లాస్టింగ్ చేయడం 2 వైపులా. ఇలా ఇది ఒక చాలా లెందీ ప్రాసెస్. అఫ్ కోర్స్ ఇట్స్ కన్వెన్షనల్ మెథడ్, దాని టైం ప్రకారం అది చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడు కరెంట్ ఉన్న జనరేషన్ అనుకోండి, కరెంట్ ఉన్న మ్యాన్ పవర్ ఛాలెంజెస్. సో మేజర్గా మనకి కన్స్ట్రక్షన్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే మేడం, మ్యాన్ పవర్. మనకి మనుషులు, మేస్త్రీలు కానీ ఎక్కడ స్కిల్డ్ వాళ్ళు దొరకడం ఛాలెంజ్ అవుతుంది. దాని తర్వాత టైం డిలేస్. మీరు 1 మంత్ అన్నది 2 months 3 months మేము ఇల్లు కడుతున్నాం, 1 year నుంచి కడుతున్నాం, 15 రోజుల్లో కట్టేసారు. అదే అంటున్నాను. టైం ఒకటి. తర్వాత ఏంటంటే ఇంకొక ఛాలెంజ్ క్వాలిటీ. మీరు ఎంత అమౌంట్ పెట్టి కట్టినా పర్ ఎస్ఎఫ్టీకి మీరు క్వాలిటీని అష్యూరెన్స్ తెచ్చుకోలేకపోతున్నారు కరెంట్ ఉన్న దాంట్లో. తర్వాత ఏంటంటే మెటీరియల్ వేస్టేజెస్. మనం ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేస్తున్నాము, ట్రీస్ కటింగ్ అని ఇవన్నీ. అలా మనము ఈ మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో తర్వాత సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఈ రోజు రేపు మొత్తం హై రైజ్ కల్చర్ వచ్చింది సిటీలో కానివ్వండి, ఎక్కడైనా. సో అంత హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నప్పుడు వారి సేఫ్టీ అనేది ఒక ఛాలెంజ్ అవుతుంది. సో ఈ 5 ఛాలెంజెస్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఉన్న ఛాలెంజెస్ అని చెప్పుకోవచ్చు మనం. సో నౌ కమింగ్ బ్యాక్ టు షేర్ వాల్. సో దీన్ని మనం ఏంటంటే, ఇది కన్వెన్షనల్ మెథడ్ లో ఈ కట్టిన ఇల్లు కాదు మేడం. ఇది మేము ఏంటంటే షేర్ వాల్ మెథడ్ అనే పద్ధతి ద్వారా. ఇది కొత్త పద్ధతి అండి? లేదండి, షేర్ వాల్ అనేది చాలా ఓల్డ్ పద్ధతే. మనకి పాత కాలంలో కూడా మన వాళ్ళు ఫస్ట్ వాల్స్ కట్టేవారు. సో వాల్స్ కట్టి తర్వాత దానికి స్లాబ్ వేసుకునేవారు వితౌట్ ఎనీ కాలమ్స్, పిల్లర్స్ లేకుండా. సో ఇది అలాగే షేర్ వాల్ మెథడ్ అంటారు దీన్ని. కాకపోతే మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అల్యూమినియం ఫామ్ వర్క్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దానికి షేర్ వాల్ ని జోడిస్తున్నాము. సో బై యూజింగ్, ఇప్పుడు మీరు ఈ వాల్ చూసినట్లయితే, ఈ వాల్ కి మేము ఏంటంటే అల్యూమినియం ప్యానల్స్ ని 2 sides అల్యూమినియం ప్యానల్స్ ని ఫిక్స్ చేస్తాము. సో ఫుల్ లెంత్ కింద నుంచి పై వరకు ఫుల్ లెంత్ సింగిల్ ప్యానల్ ఫిక్స్ చేస్తాము. అండ్ తర్వాత స్లాబ్ ప్యానల్ కూడా సేమ్ టైమ్ లో పెట్టేస్తాం. సో మీ వాల్స్ అండ్ స్లాబ్ సేమ్ టైం పెట్టి దీని మధ్యలో మేము స్టీల్ కడతాం. స్టీల్ కట్టి మీ ఎలక్ట్రికల్ కాండ్యూట్స్, మీ ప్లంబింగ్ కాండ్యూట్స్ ముందే లే చేస్తాం. దెన్ టాప్ అంతా అయిపోయిన తర్వాత మేము టాప్ నుంచి కాంక్రీట్ పోర్ చేస్తాం. సో ఈ వాల్ అంతా కూడా మీకు స్టీల్ అండ్ కాంక్రీట్ తో ఫిల్ అయింది. సో అలా మనకి ఇది షేర్ వాల్ అంటారు. దీనికి మేము యూజ్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి అల్యూమినియం ఫామ్ వర్క్. సో మేము తెలంగాణలో మొట్టమొదటిగా 2018లో అల్యూమినియం ఫామ్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్థాపించాం. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ ఇన్ తెలంగాణ. ఇంకోటి నాకు చిన్న డౌట్ ఏంటంటే, అంటే ఇల్లు కట్టాలంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్. మీరు అన్ని ఒక 15 రోజుల్లో చేస్తా అంటున్నారు. దీని ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది? సో కమింగ్ టు మీరు అడిగింది టైమ్ లైన్స్, ఎలా మీరు దీన్ని అచీవ్ అవుతున్నారు 15 days లో ఇవన్నీ అంటే, ఇక్కడ ఎటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్ అంటూ ఏం లేదు మేడం. వీఆర్ ఫాలోయింగ్ ఆర్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ద మెథడ్ వాట్ వీఆర్ యూజింగ్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము దీన్ని, ఇది కంప్లీట్లీ ఒక ఇంజనీర్డ్ హౌస్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ ఫ్లోర్ ప్లాన్ మాకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారు. వారు మాకు ఇచ్చిన ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే, మేము మీకు 400 SFT ప్లాన్ ఇస్తున్నాము. దీన్ని మీరు 5 lakhs లోనే లాక్ అండ్ కీలో బెనిఫిషరీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది మీకు ఇచ్చే టాస్క్. సో దాంట్లో మీరు పాయింట్ నెంబర్ 1, ఇది కంప్లీట్ గా డిజైన్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి. ఓకే, యూనివర్సిటీ నుంచి అప్రూవల్ ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ మీరు ఫాలో అయ్యి చేయాలి. అండ్ తర్వాత ఏంటంటే మేము ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ని కూడా ఫాలో అవ్వాలి.
సివిల్ స్టాండర్డ్స్. సో మాకేం చెప్పారు వారు, మీరు ఈ డ్రాయింగ్ కి సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ మీ డిజైన్ కన్సల్టెంట్స్ ద్వారా మీరు దీన్ని చేయించాలని చెప్పారు. తర్వాత ఎనీ యూనివర్సిటీ నుంచి దీనికి అప్రూవల్ ఉండాలి, మీకు నచ్చినట్లు మీరు కడితే కాదు, యూనివర్సిటీ అప్రూవల్ కంపల్సరీ అన్నారు. సో ఈ ప్రాజెక్ట్ డిజైన్ మేము వచ్చేసి సత్యవాణి కన్సల్టెంట్స్ అని వాళ్ళతో చేయించాము. అండ్ దీన్ని యూనివర్సిటీ వచ్చేసి JNTU హైదరాబాద్ వారి ద్వారా దీన్ని మేము అప్రూవల్ చేయించుకున్నాం. సో దిస్ డిజైన్ మీన్స్ టెక్నికల్ డిజైన్, అంటే వాళ్ళలో ఎంత స్టీల్ పెట్టాలి, బిల్డింగ్ లో స్లాబ్ లో స్టీల్ ఎంత పెట్టాలి, కింద ఫుట్టింగ్స్ అండ్ ఫౌండేషన్ ఎంత లోపల నుంచి మీరు చేయాలి అనేవన్నీ కూడా మనకి JNTU హైదరాబాద్ వారి దగ్గర మేము అప్రూవల్స్ తీసుకొని వారికి డ్రాయింగ్స్ ఇచ్చి చేసాము. అండ్ ఈ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ కూడా ఏంటంటే G+1. రేపటి రోజు దీనిపైన ఇంకొక 1 floor వేసుకున్నా కానీ ఈ ఫుట్టింగ్ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉండేలాగా మేము చేసాం. లైఫ్ ఉంటుందా అంటే? ఎస్, 100% అండి. ఇది ఇప్పుడు కన్వెన్షనల్ మీరు తీసుకున్నట్లయితే 25-30 years వరకు జనరల్ గా కన్వెన్షనల్ కోట్ చేస్తున్నారు. సో మాది 100% మోర్ దెన్ 60 years ఉంటుంది. మోర్ దెన్ 60 years కంపల్సరీ. సో 100 years. మీరు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అయితే గవర్నమెంట్ 5 lakhs వరకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఆ 5 లక్షల్లో మీరు లబ్ధిదారులకు ఏం ప్రొవైడ్ చేయగలరు? సో ఫస్ట్ మేము ఏం చేస్తాం మేడం, ఎవరైనా లబ్ధిదారులు ఎవరైనా కానివ్వండి, మాకు ఫస్ట్ వాళ్ళ యొక్క ప్లాట్ ని చూస్తాం మేము. సో ఆ ప్లాట్ అంటే వాళ్ళ ప్లేస్ ల్యాండ్ అనుకోండి. సో దాని దగ్గర మేము నా ల్యాండ్ ని తీసుకున్న తర్వాత మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వీ డూ మార్కింగ్, ముగ్గు పోయడం అంటారు. సో మార్కింగ్ చేస్తాము. దాని తర్వాత వీ డూ ఎక్స్కవేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెషినరీ. మేము ఎక్స్కవేట్ చేసేస్తాము. మార్కింగ్ అండ్ ఎక్స్కవేషన్ అండ్ PCC అంటాం, కింద బెడ్ అంటారు కదా, అది మనం Day 1 లో కంప్లీట్ చేస్తున్నాం. Day 2 లో ఏంటంటే స్టీల్ రాఫ్ట్ ఫౌండేషన్ మేము దీనిలో యూజ్ చేస్తున్నాము. టెక్నికల్ వర్డ్ ఇస్ రాఫ్ట్ ఫౌండేషన్. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ సంబంధించిన స్టీల్ మ్యాట్ కట్టడం కంప్లీట్. ఇప్పుడు ఈ వాల్లో వచ్చిన స్టీల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి బేస్ ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. సో వారికి మీరు ఏం వాడుతున్నారు, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, A to Z కస్టమర్ కి చెప్తారా? ఎస్, 100% చెప్తాము. ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ మెథడ్. వారి ముందే చేస్తాం అంతా, ఏదో ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం కాదు, వారి కళ్ళ ముందే మొత్తం వర్క్ జరుగుతుంది. సో ఈ వాల్లో వచ్చిన స్టీల్ అంతా కూడా కింద నుంచి ఒక 4 feet డెప్త్ నుంచి వచ్చింది ఇది. సో అది చాలా బేస్ అండ్ స్ట్రెంగ్త్ ఉన్నట్లు. సో ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత మేము ఏం చేస్తాం, దానికి మా అల్యూమినియం షట్టరింగ్ పెడతాం. సో ఒక 4 feet హైట్, 3 to 4 feet హైట్, డిపెండ్స్ అపాన్ సాయిల్ టెస్ట్. అది తీసుకొని మేము ఆ 3 to 4 feet ఫస్ట్ మేము మొత్తం మళ్ళీ అల్యూమినియం ప్యానల్స్ పెట్టేసి కాంక్రీట్ పోసేస్తాం. దెన్ యువర్ ఫుటింగ్ అంటే బేస్మెంట్ లెవెల్ మీకు కంప్లీట్ అయినట్టు. దానిలో బ్యాక్ ఫిల్లింగ్ చేసేస్తాం, మట్టిని కాంపాక్షన్ చేస్తాం. దెన్ యువర్ బేస్మెంట్ లెవెల్ ఈస్ డన్. సో ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయినట్టు. అది మేము 5 days లో కంప్లీట్ చేస్తున్నాం. దానిపైన నవ్ ఇట్స్ గ్రౌండ్ ఫ్లోర్ని మేము ఎలా చేస్తున్నాం అంటే వీ కంప్లీట్ విదిన్ 6 days. సో 6 days లో ఏం చేస్తున్నాము అంటే Day 1 వాల్కి ఒక సైడ్ ప్యానల్స్ అన్ని పెట్టేస్తాం, అన్ని రూమ్స్లో ఐదర్ ఇన్ ఆర్ అవుట్. మేము ఇన్నర్ పెడతాం. తర్వాత స్లాబ్ ప్యానల్స్ పెట్టేస్తాం, దానికి స్టీల్ కట్టేస్తాం Day 2. తర్వాత Day 3లో ఏంటంటే అవుటర్ ప్యానల్ పెట్టేస్తాం, బాక్స్ క్లోజ్ చేస్తున్నట్టు. సో ఆ అవుటర్ ప్యానల్ పెట్టే ముందే అందులో ఎలక్ట్రికల్ కాండ్యూట్స్, ప్లంబింగ్ కాండ్యూట్స్ ఇవన్నీ కూడా ముందే డిజైన్ లో కంప్లీట్ గా ఫ్రీజ్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను అడగండి, ఈ రూమ్ లో ఎక్కడ ఉంది మల్లికార్జున గారు ఎలక్ట్రికల్ పాయింట్ అంటే వీ హ్యావ్ డ్రాయింగ్ ఇన్ ఫ్రంట్. ఆ డ్రాయింగ్ లో ఉన్నట్లుగానే మీరు వెళ్ళి అక్కడ చెక్ చేస్తే సేమ్ ఆ పాయింట్ లో ఆ పైప్ మీకు కనబడుతుంది. అంటే యూ విల్ గెట్ దట్ ప్లేస్మెంట్. అంత అక్యురేట్ గా మేము దీన్ని కడుతున్నాం. అంటే ఇది ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే ప్లేన్ గా ఉంది, ఏం డిజైన్స్ నాకేం కనిపించట్లేదు. అది కావాలనుకున్నా చేసిస్తాం. అది కావాలనుకున్నా చేస్తాం మేడం. మా అల్యూమినియం ఫార్మ్ వర్క్ టెక్నాలజీలో ఎటువంటి డిజైన్ రిస్ట్రిక్షన్స్ లేదు. యూ డ్రీమ్ ఎనీథింగ్, వీ మేక్ ఇట్. ఓన్లీ థింగ్ యువర్ డ్రీమ్ నీడ్ టు బి హ్యావ్ క్లారిటీ ఇన్ ద బిగినింగ్. ఇల్లు కట్టేటప్పుడు వచ్చి మధ్యలో ఇది జరపండి, అటు చేయండి అంటే మేము చేయలేము. సో వన్స్ కన్స్ట్రక్టెడ్ దెర్ ఇస్ నో చేంజెస్. కావాలనుకున్నా ముందే చెప్తే బెటర్. సో మేము ఈ Day 3 అయిపోయిన తర్వాత Day 4 మేము స్లాబ్ పైన స్టీల్ కడతాము. Day 5 రూమ్ అలైన్మెంట్స్ అన్ని చెక్ చేసుకుంటాము. Day 6 రోజు రెడీమిక్స్ వెహికల్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. సో రెడీమిక్స్ వెహికల్ మేము కాంక్రీట్ మేము ఏది కూడా సైట్ లో మిక్సింగ్ కానివ్వండి, సిమెంట్ కలపడం, మట్టి కలపడం, శాండ్ కలపడం ఇవేవి మేము చేయము. ఇట్స్ కంప్లీట్లీ ఇక్కడ వేస్టేజ్ ఫ్రీతో మేము కన్స్ట్రక్షన్ చేస్తాము. రెడీమిక్స్ ప్లాంట్ వరకు మేము డిజైన్ మిక్స్ ఇస్తాము. సో వీ యూజ్ SCC, సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ అంటారు. ఎందుకంటే వాల్స్ లో మేము పైనుంచి కాంక్రీట్ పోసినప్పుడు అది కింద వరకు రీచ్ అవ్వాలి. వీ కాంట్ గో అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ రీచ్డ్ ఆర్ నాట్. సో దానికోసం మనం SCC అని సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ అని ఉంటుంది. సో ఆ డిజైన్ మిక్స్ ని మేము దాన్ని కూడా అప్రూవల్ చేసుకున్నాము. ఆ డిజైన్ మిక్స్ ని నియర్ బై ఉన్న RMC ప్లాంట్ వాళ్ళకి ఇస్తాము. సో వాళ్ళు ఆ విధంగా స్టీల్ ఎంత కలపాలి, సిమెంట్ ఎంత కలపాలి, వాటర్ ఎంత కలపాలి, శాండ్ ఎంత కలపాలని అందులో ఉంటుంది. వాళ్ళు అలా కలిపి మనకు ఆ వెహికల్ ద్వారా పంపిస్తారు. సో మనం పంపు సహాయంతో ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ చేసుకొని మనం కాంక్రీట్ని పోర్ చేస్తాం. 6 days లో మేము కాంక్రీట్ పోర్ చేస్తాం.
నౌ ఇక్కడికి ఏమైందంటే మీ యొక్క రూఫ్ లెవెల్ వర్క్ కంప్లీట్ అయింది. దిస్ ఇస్ phase 2. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే ఫినిషింగ్. సో ఎప్పుడు మీరు ఈ ప్యానల్స్ని తీస్తారు, ఈ అల్యూమినియం ప్యానల్స్ అనేది క్వశ్చన్ వస్తుంది. సో మాకేం చెప్తుందంటే యాజ్ పర్ సివిల్ స్టాండర్డ్ కోడ్ SCC వాడినప్పుడు మీ వర్టికల్స్ అంటే వాల్ ప్యానల్స్ అన్నీ కూడా విదిన్ 24 అవర్స్లో మేము తీయొచ్చు. ఈరోజు 6th డే రోజు సాయంత్రం కాంక్రీట్ వేసాం కదా, 7th డే ఈవినింగ్ వచ్చేసి ఈ ప్యానల్స్ అన్నిటి మేము ఓపెన్ చేస్తాం. సో దెన్ యూ విల్ గెట్ యువర్ స్మూత్ సర్ఫేస్ వాల్. దీనికి మళ్ళీ మీరు ప్లాస్టింగ్ చేస్తారా అంటే నో, యూ విల్ గెట్ మోర్ సర్ఫేస్ స్మూత్నెస్. సో యూ నీడ్ నాట్ టు డూ ఎనీ ప్లాస్టరింగ్ లేటర్. అండ్ నెక్స్ట్ మెయిన్ మన వాళ్ళందరూ అడిగే క్వశ్చన్ క్యూరింగ్. సార్ మేము ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలి, అసలు క్యూరింగ్ అవసరమా లేదా మీరు ఇలాంటి దానికి అని అడుగుతాం. సో మేము ఏం చెప్తామంటే మేము వాడేది సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్ వాడుతున్నాము. ఇది చాలా త్వరగానే సెటిల్ అవుతుంది, బట్ మీరు క్యూరింగ్ కూడా ఒక 2 to 3 days చేసుకుంటే సరిపోతుంది. కన్వెన్షనల్ మెథడ్ లాగా మీరు ఒక 7 days 10 days క్యూరింగ్ చేయాలి అప్పుడే వాల్స్ గట్టిగా అవుతాయని అంటారు కదా, ఊహలు ఏమి ఇక్కడ ఉండవండి. మేము వాడుతున్న కాంక్రీట్ లోనే మేము ఆ డిజైన్ మిక్స్ యాడ్ మిక్చర్స్ ఉంటాయి దాంట్లో. సో అందువల్ల 7 days 10 days మీరు క్యూరింగ్ చేసినా నో యూస్, తీసుకోదు అది. 3 days లోనే 3 to 4 days లో ఆ స్ట్రెంత్ అచీవ్ అయిపోతుంది, అంతే చాలు. సో అది అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ మేము మా డీ షట్టరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకసారి ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి వాల్ టైస్ ఉంటాయి. మీరు వీడియోలో చూసినట్లు ఫస్ట్ వాల్ టైని రిమూవ్ చేస్తాం. ఎందుకు వాల్ టై అంటే ఈ 2 ప్యానల్స్ ని హోల్డ్ చేయాలి కదా, కాంక్రీట్ వేసినప్పుడు ఏదైనా హోల్డ్ చేయకపోతే ఓపెన్ అయిపోతాయి. సో అందుకనే వాల్ టై ఉంటుంది. ఆ వాల్ టై రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసిన తర్వాత హోల్ ఉంటుంది కదా, దాన్ని మేము ప్యాక్ చేస్తాము. సిమెంట్ కాంక్రీట్ మెటల్ తో ప్యాక్ చేస్తాం లీకేజ్ రాకుండా. ప్యాక్ అయిపోయిన తర్వాత దెన్ వి స్టార్ట్ బఫింగ్ చేస్తాం. ఇప్పుడు ఏవైతే కాంక్రీట్ లైన్స్ మీకు ఇలా కనపడుతున్నాయి ఈ ప్యానల్స్ పెట్టినప్పుడు ఆ లైన్ ని బఫింగ్ చేస్తాం, స్మూత్ అవుతుంది. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే అవసరం అనుకున్న వారికి అప్పుడు దానిపైన పుట్టి లప్పం అప్లై చేస్తాము. లేదు అంటే సింపుల్ దీనిపైన మేము పెయింట్ చేస్తాం. సో ఇది వచ్చేసి టోటల్ మేము ఒక 6 members ని తీసుకున్నాం మేడం. 6 members 15 days. 6 members 15 days లో వాళ్ళు మల్టీ టాస్కింగ్ లేబర్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టాస్క్ మేము ఏం చేసామంటే సీక్వెన్షియల్ SOPs అంటాం, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అని. ఆ ప్రొసీజర్స్ మేము చేసేసాము. థిక్నెస్ ఎట్లా ఉంటుందండి ఇది వాల్ థిక్నెస్ వచ్చేసి మేడం ఇప్పుడు మీ ఇన్నర్ వాల్ తీసుకున్నట్లయితే సో ఇన్నర్ వాల్స్ అన్ని కూడా మేము 4 inch మెయింటైన్ చేసాం. సో ఇది మనం ఇన్నర్ వాల్స్ అంటాము లేదా పార్టిషన్ వాల్స్ అంటాము మన టెక్నికల్ లాంగ్వేజ్ లో. సో వీటిని మనము 4 inch థిక్నెస్ లో మనం మెయింటైన్ చేస్తాం, అంటే విచ్ ఇస్ 100 mm థిక్నెస్ అంటాం. మేమంతా కూడా MM లో వర్క్ చేస్తాం. ఇట్ ఈస్ సో అక్యురేట్ కన్స్ట్రక్షన్. మేము ఇక్కడ వాంటెడ్ గా విండో పెట్టలేదు, ఎందుకంటే ఇది చూపించాలి పీపుల్ కి అని చెప్పి వి మేడ్ దిస్ విండో రెడీ, బట్ వి విల్ కీప్ ఎట్ ద ఓపెనింగ్ టైం. సో ఇది 5 inch థిక్నెస్ మేడం. సో ఇది అవుటర్ వాల్. మీ ఎంటైర్ బిల్డింగ్ లోడ్ ని ఈ మెయిన్ వాల్స్ తీసుకుంటాయి. సో అందుకనే అవుటర్ లో మేము 5 inch తీసుకున్నాము. ఇన్నర్ ఈజ్ అ పార్టిషన్ వాల్. ఇది లోడ్ ఎక్కువ క్యారీ అవ్వదు దీనిపైన, అందుకని దీన్ని మేము 4 inch కి పెట్టాం. ఫ్యూచర్ లో కావాలంటే పైన ఇంకోటి కట్టుకోవచ్చు. అండ్ స్లాబ్ థిక్నెస్ వచ్చేసి మనము 110 mm థిక్నెస్ పెట్టాము. ఇట్స్ లైక్ 4.5 to 5 inch దగ్గరలో వస్తుంది. అది మన స్లాబ్ థిక్నెస్. ఏవైతే ఈ ఎంటైర్ ఉన్నాయో వాల్స్ ఇవన్నీ కూడా మనం మోనోలిథిక్ లో క్యాస్ట్ చేసాం. అంటే మీ స్లాబ్ మీ వాల్స్ ఎట్ ఎ టైం క్యాస్ట్ అయ్యాయి కదా, సో అందుకని మీకు ఇక్కడ నో క్రాక్స్ అండ్ నో లీకేజెస్. ఇంకొకటి ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా మీరు ఇల్లు కట్టుకున్నట్లయితే మీకు ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ అంటారు. అంటే భూకంపం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఒక కన్వెన్షనల్ గా కట్టిన ఇల్లుకి ఎక్కువ ఉంటుందా, షేర్ వాల్ కి ఎక్కువ ఉంటుందా అంటే షేర్ వాల్ కే ఎక్కువ ఉంటుందని రేటింగ్ వస్తుంది. చూసారా, షేర్ వాల్ టెక్నాలజీతో ఇల్లు కట్టుకుంటే భూకంప తీవ్రత, భూకంప భయం నుంచి కూడా మనం బయటపడచ్చు. ఆ భయమే ఉండదంట ఈ ఇంట్లో ఉంటే. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? సో మ్యామ్ మేము దీన్ని ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ని మేము దీన్ని ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలా ప్రతిష్టాత్మకంగా మేము దీన్ని చేసి చూపించాలి. ఎందుకంటే పూర్ పీపుల్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాకు హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మా MD గారు కానివ్వండి, లేకపోతే CE గారు కానివ్వండి, అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అండ్ DE గారు, AE గారు వీరంతా కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఈవెన్ ఫ్రమ్ దిస్ హౌస్. అండ్ వీ ఆల్సో డిడ్ సమ్ అదర్ హౌసెస్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్. మేము వేరే డిస్ట్రిక్ట్ లో కూడా హౌసెస్ చేసాము. లైక్ ఫస్ట్ హౌస్ ఇది మేము చేసిన ఫస్ట్ హౌస్. సో వీరంతా కోఆపరేషన్ మాకు బాగుంది. మెయిన్ గా ఏంటంటే ఈ ఇంటిని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ టైం కంప్లీట్ చేయాలి అండ్ విదిన్ బడ్జెట్ లో చేయాలి. ద మెయిన్ ఛాలెంజ్ వాస్ విదిన్ బడ్జెట్. 5 lakhs అంటే 5 lakhs ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందేది 5 lakhs. ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఉంటే, కొంచెం ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, గవర్నమెంట్ నుంచి కొంచెం ఆర్థిక సహాయం వాళ్ళు కొంచెం పెట్టుకుంటే అట్లా కూడా చేసిస్తారు కదా? ఎస్ మేడం. యాక్చువల్గా వన్స్ మేము ఈ సెగ్మెంట్ కి ఎంటర్ అయ్యాం కాబట్టి నౌ మేము యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ మేము ఈ కన్స్ట్రక్షన్ వింగ్ లో కూడా ఎంటర్ అయ్యాము. అండ్ మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ లో ఇది మా ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం.
అఫ్ కోర్స్ మేము హై రైజ్ బిల్డింగ్స్ చేసాము, విల్లాస్ చేసాము, ఎన్నో ప్రాజెక్ట్స్ మేము డెలివరీ చేసాం. 200 విల్లాస్, 300 విల్లాస్, హై రైజ్ అపార్ట్మెంట్స్ డెలివరీ చేసాం. ఈ సెగ్మెంట్లో మేము దీన్ని చాలా కేర్ఫుల్గా, చాలా స్ట్రక్చర్డ్గా దీన్ని ఒక సిస్టమేటిక్గా చేసి ఉంచాము. అండ్ దీంట్లో ఏంటంటే మేము నాట్ ఓన్లీ దిస్ ఇందిరమ్మ ఇండ్లు 400 SFT వి స్టార్టెడ్. దీంట్లో మేము ఒక 3-4 మోడల్స్ తీసుకొచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 SFT విదిన్ 5 lakhs ఇందిరమ్మ ఇండ్లకి మా దగ్గర ఈ డిజైన్ ఫిక్స్ ఉంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ లబ్ధిదారులకు కావాలన్నా కానివ్వండి, మినిమం ఒక 10 to 20 హౌసెస్ ఒక విలేజ్లో ఉన్నాయంటే మేము మా డిస్ట్రిక్ట్లో మా టీమ్ని అపాయింట్మెంట్ చేస్తాము. లేకపోతే మా అసోసియేట్. తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లాకు, ఏ గ్రామానికి ఎక్కడికి వెళ్ళమన్నా మీరు వెళ్ళి చేస్తారా? ఎస్, ఏ గ్రామమైనా ఎక్కడైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ నీడ్ సమ్ పార్ట్నర్ సపోర్ట్ ఆర్ అసోసియేట్ సపోర్ట్ ఎట్ ద డిస్ట్రిక్ట్. అంటే అల్యూమినియం సెట్ మేమే తయారు చేసి ఇస్తాము. అక్కడికి మ్యాన్ పవర్ ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అసోసియేట్ కావడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. yes యా, కంపల్సరీగా జస్ట్ లైక్ ఫ్రాంచైజీ టైప్. ఫ్రాంచైజీ అనుకోనివ్వండి, అసోసియేట్స్ అనుకోనివ్వండి, పార్ట్నర్స్ అనుకోనివ్వండి, అలా మాకు డిస్ట్రిక్ట్ వైడ్ ఇప్పుడు మేము చూస్తాం. ఇది వారికి కూడా ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని నేను చెప్పుకోవచ్చు. వారే ఓన్ గా చేసుకునడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే వి నీడ్ మోర్ హ్యాండ్స్ టు జాయిన్ విత్ us. అప్పుడే మేము ఈ 33 ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనీ వస్తుంది, అన్ని వస్తున్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళకి దీని నుంచి ఒక వాళ్ళకంటూ ఒక సంస్థ అనేది వాళ్ళకి క్రియేట్ చేయబడుతుంది. అండ్ వాళ్ళకి కూడా ఒక రెఫరెన్స్, ఒక ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది మేడం. నేను అది చెప్పగలుగుతాను ఖచ్చితంగా. స్టార్ట్అప్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మనకి దీనికి ముందుకు రావచ్చు. సో అలా మనం దాన్ని టేకప్ చేస్తాము. అంటే ల్యాండ్ ఉన్నా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు కదా, ఓన్లీ ఇందిరమ్మ ఇండ్ల వరకే కాదు కదా, లబ్ధిదారులకే కాదు కదా? లేదండి, మేము ఇందిరమ్మ ఇండ్ల వరకు కాదు. ఇందాక మీరు అడిగిందాక అదే చెప్తున్నాను నేను. ఈ 400 SFT ఒక మోడల్ మేడం మా దగ్గర. వీ హ్యావ్ 600 SFT. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ మేము ఈ టూ మోడల్స్ లాంచ్ చేసాము. ఫస్ట్ వాళ్ళకి 400 SFT ద్వారా 5 lakhs లో సేమ్ హౌస్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఏం ఎక్స్ట్రా లేదు, ఎక్స్ట్రా మనం కట్టి ఇవ్వడము, వాళ్ళు మనకి ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సెకండ్ మోడల్ ఏంటంటే కొంతమంది మా ఫ్యామిలీ పెద్దది, ఓకే, పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటారు. సో అప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇది మీకు సింగిల్ బెడ్రూమ్. ఎగ్జాంపుల్ ఈ బెడ్రూమ్ ని మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఇంకొక 2 feet 3 feet బెడ్రూమ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. తర్వాత ఈ వాష్రూమ్స్ వచ్చేసి ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్ కానీ లేకపోతే ఈ బెడ్రూమ్ నుంచి అటాచ్ బాత్రూమ్ చేస్తాము. దెన్ దిస్ విల్ బికమ్ అనదర్ బెడ్రూమ్. ఈ హాల్ కూడా కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలా మేము దీన్ని ఎన్లార్జ్ చేస్తాము, అలా స్ట్రెచ్ చేస్తాం అనమాట. స్ట్రెచ్ చేసినప్పుడు ఈ వాల్ ఆ వాల్ పెరుగుతుంది కదా. ప్లానింగ్ అంతా మీదే ఉంటుంది. ప్లానింగ్ అంతా మాదే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అప్రూవ్డ్ ప్లాన్స్ బై ద సూపర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అండ్ దెన్ యూనివర్సిటీ అప్రూవల్ కూడా ఉంటుంది. సో 600 SFT కి మేము ఆ SFT పెరిగినందువలన మేము దానికి ఎక్స్ట్రా చార్జెస్ తీసుకుంటాం వారి దగ్గర. ఎవరైతే అఫోర్డబిలిటీ ఉంటుందో వారికి మేము అది సజెస్ట్ చేస్తాం. మాకు పెద్దది కావాలి, మేము కొంత అమౌంట్ అఫోర్డ్ చేయగలుగుతాం అన్న వారికి 600 మోడల్ కూడా మేము సజెస్ట్ చేస్తాం. 600 మోడల్ లో బెనిఫిట్ 400 SFT అంటే 5 lakhs ఇంకా దానికి ఫిక్స్ ఉంటుంది. 600 లో బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే 5 lakhs మీకు మైనస్ అవుతుంది. మైనస్ అయ్యి మీరు ఆ ఎక్స్ట్రా 200 SFT కోసం ఎంతైతే పే చేయాల్సి ఉంటుందో అది మాత్రమే ఎక్స్ట్రా పే చేస్తే సరిపోతుంది. సో ఈ స్కీమ్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా అమౌంట్ తో వాళ్ళు అనుకున్న డబుల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకి సాధ్యం అవుతుంది. అవును, వాళ్ళు కోరుకున్న ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు. ఎస్. మీరు కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా ప్లాట్ సైజ్ విషయంలో? ఎస్ మేడం, దిస్ ఇస్ రైట్ క్వశ్చన్. యాక్చువల్గా మేము ఈ పర్టికులర్ హౌస్ మనం ఇప్పుడు ఎక్కడెత్తున్నాము దీని డైమెన్షన్స్ ఏంటంటే మేడం, మీరు స్ట్రైట్ లెంత్ అంటాము, పొడవులో దీన్ని మేము 22.5 feet తీసుకున్నాం మేడం. మా ఫ్రంట్ విడ్త్ అంటాం కదా, ఆ వెడల్పులో దాంట్లో మేము 18 feet మెయింటైన్ చేసాం. సో దిస్ ఇస్ 22 feet 18 feet నుంచి మేము ఈ యొక్క 400 SFTని అచీవ్ అయ్యాం. మా దాంట్లో ఏంటంటే ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ హౌస్ ని మీరు కట్టుకోవాలనుకునే వారికి ఈ డైమెన్షన్స్ మినిమం నెసెసిటీ. ఇది కాకుండా వాళ్ళ డైమెన్షన్స్ వేరియేషన్ ఉంటే మేము మళ్ళీ మొత్తం ఆల్టరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఆల్టరేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఆల్టరేషన్ యాజ్ ఇట్ ఈస్ గా అవ్వడం కోసం ఈ ప్లాట్ డైమెన్షన్ ని వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ అండ్ ఫర్ అస్. సో మేము యూజర్స్ కి చెప్పేది ఏంటంటే, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పర్టికులర్ మేము ఈ ప్రాజెక్ట్ తో స్టార్ట్ చేసాం కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ లో తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేసిన ఇందిరమ్మ ఇండ్లు ప్రాజెక్ట్ లో మీకు 400 SFT లో మీకు 5 లక్షల్లోనే మాకు ఇల్లు అయిపోవాలనే వారు మాత్రం మీరు డైరెక్ట్ గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద మా టీమ్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. కన్సర్న్ డిస్ట్రిక్ట్ నుంచి మీరు మాట్లాడినప్పుడు మేము ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న మా అసోసియేట్ తో టైప్ అయ్యి మీ ఇంటిని టేకప్ చేయడం ఎలా ఏంటని ప్లాన్ చేస్తాము. కాకపోతే ఒకటి మేము మీకు అందరికి ఏం చెప్తున్నామంటే, మినిమం ఒక విలేజ్కి మేము రావాలంటే ఒక హౌస్ కోసం మేము రాలేము. సో అట్లీస్ట్ ఒక 10, 15, 20 హౌసెస్ అన్నా ఉంటే మేము ఇదంతా ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్, మెషినరీ అంతా తీసుకొని
మా సెటప్తో మేము అక్కడ వచ్చినందుకు అట్లీస్ట్ ఒక 10 to 20 హౌసెస్ చేసినందువలన మీకు మాకు ఇద్దరికి వైబుల్ అవుతుంది. సో దట్ మేము ఇంకా ఎక్కువ హౌసెస్ని డెలివరీ చేయగలిగిన వాళ్ళం అవుతాం. సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. 5 లక్షల్లో మీరు 400 SFTలో ఇల్లు కట్టిస్తారు, అంతకన్నా ఎక్కువ కావాలన్నా కట్టిస్తారు. ఇంకా ఒక స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్. లైఫ్ టైం కూడా ఎక్కువగానే ఉంటుంది, దాని గురించి అస్సలు బాధపడిన అవసరం లేదు. థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. 5 లక్షల్లో కట్టిన ఈ మోడల్ హౌస్ ని చూడడానికి నల్తూరు నుంచి ఒకరు వచ్చారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగభూషణం, ఒడ్ల నాగభూషణం. ఇక్కడికి వచ్చారు కదా, 5 లక్షల్లో 15 రోజుల్లో ఇల్లు కంప్లీట్ చేశారు. ఎలా అనిపిస్తుంది చూస్తే? బాగుంది మేడం, చూసినాం మేము. ఫస్ట్ నుంచి వర్క్ నడిచేటప్పటి నుంచి చూస్తున్నాం మేము. బాగుంది, మళ్ళీ తొందరలో అవుతుంది. బాగుంది, మళ్ళీ వర్క్ గిన బాగుంది, మెటీరియల్ బాగుంది. అవన్నీ చూద్దామని వచ్చారు, చూద్దామని వచ్చి మోడల్ హౌస్ కట్టిర్రు, ఎట్లుంది అని చూద్దామని వచ్చాం. పని నడిచేటప్పటి సందిగానే వస్తున్నాం మేము. మీ ఊరోళ్ళకి వెళ్ళి చెప్తారా? మేము ఈ మాట ఇప్పటి నుంచి ఇంతకు ముందే చెప్తున్నాం మేము. 15-20 రోజుల సంది ఇక్కడ వస్తూనే ఉంటాము, చెప్తూనే ఉన్నాం. బాగా కట్టారు, బాగా చేశారు. ఇట్లా వాళ్ళు మన ఊళ్ళో ఒక 20-30 ఇల్లు శాంక్షన్ అయింది, వాళ్ళకి ఇచ్చేస్తే బాగా కట్టిస్తారని మేము చెప్తున్నాం. మీకైతే బాగా నచ్చింది? మాకైతే నచ్చింది మేడం. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.